ఓం శ్రీ మాత్రే నమః. ఖగోళంలో గ్రహాల కదలికలు, నక్షత్రాల సంచారం ఆధారంగా 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా? ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయా? పదోన్నతులు లభిస్తాయా? వ్యాపారస్తులకు లాభాలు వస్తాయా? నష్టాలు తప్పవా? వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులకు చదువు ఎలా సాగుతుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు, వాటిని అధిగమించే మార్గాలు గురించి వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసొచ్చే అవకాశం ఉంది. వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను. మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం వచ్చేసి 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఆదాయం 8గా ఉండటం ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థికంగా చెప్పుకోదగ్గ వృద్ధి ఉండకపోవచ్చు. స్థిరమైన ఆదాయం ఉన్నప్పటికీ అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు తమ పనిలో స్థిరంగా ఉండాలి, అనవసరమైన రిస్కులు తీసుకోకూడదు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలి. అనుకోని ఖర్చులను ఎదుర్కోవడానికి కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అవసరం. ఆదాయాన్ని పెంచడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం లేదా అదనపు ఆదాయ వనరులను అన్వేషించడం మంచిది. వ్యయం 14గా ఉండటం ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, ప్రయాణాలు వంటి వాటికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధిక వడ్డీ రేట్లు ఉన్న రుణాలకు దూరంగా ఉండాలి. పెట్టుబడులు చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ఖర్చులను ఎదుర్కోవడానికి అత్యవసర విధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. క్రెడిట్ కార్డుల వినియోగాన్ని నియంత్రించుకోవడం, అప్పులను సకాలంలో తీర్చడం ముఖ్యం. రాజపూజ్యం అనేది 7గా ఉండటం ఈ సంవత్సరం కుంభరాశి వారికి సామాజిక మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అధికారుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తిపరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవచ్చు. రాజకీయ పరంగా కూడా అనుకూలతలు ఉంటాయి. అవమానం 5గా ఉండటం ఈ సంవత్సరం కుంభరాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సహనంతో వ్యవహరించాలి. మాటలు చేతల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాదనలకు దిగకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలను తగ్గించుకోవాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఓర్పుతో వ్యవహరించాలి. కొత్త వారితో పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి గతం కంటే భిన్నంగా నూతన ఒరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచుతారు. అంటే వారు గతంలో అనుసరించిన పద్ధతుల కంటే భిన్నంగా కొత్త ఆలోచనలతో కొత్త ఆదాయ వనరులను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, అదనపు ఉద్యోగాలు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటి మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
దీనివల్ల ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది మరియు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి నైపుణ్యాలకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగాలలో విజయం సాధిస్తారు. అంటే కళలు, సంగీతం, రచన, డిజైన్ వంటి సృజనాత్మక రంగాలలో వారి ప్రతిభను కనబరిచి మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు నూతన విషయాలపై దృష్టి పెట్టి చదువులో నూతన ఒరవడిని సృష్టిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, విశ్వాసం పెరుగుతాయి మరియు వారు ఒకరినొకరు మరింత దగ్గరవుతారు. సంతానానికి అనుకూలమైన సమయం. అంటే పిల్లలకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. వారి ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుంభరాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. యువత ఫ్యాషన్ మరియు ట్రెండ్స్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. కావున యువతను ఆకర్షించే సరికొత్త వస్త్ర శైలిని పరిచయం చేయడం ద్వారా ఈ వ్యాపారంలో విజయం సాధించవచ్చు. యువత యొక్క తాజా ఫ్యాషన్ అభిరుచులకు అనుగుణంగా దుస్తులు, పాదరక్షలు మరియు ఇతర వస్తువులను సరఫరా చేయడం ద్వారా లాభాలు పొందవచ్చు. ఆన్లైన్ షాపింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా యువతకు చేరువ కావడం వలన అమ్మకాలు పెరుగుతాయి. యువత ఎల్లప్పుడూ కొత్త రుచులను మరియు ఆహార అనుభవాలను కోరుకుంటారు. అందువలన యువతను ఆకర్షించే విభిన్నమైన ఆహార పదార్థములను వండి అందించే క్యాటరింగ్ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. యువత అందం మరియు వ్యక్తిగత శ్రద్ధపై ఎక్కువ దృష్టి పెడతారు. అందువలన యువతను ఆకర్షించే నాణ్యమైన కాస్మెటిక్ ఉత్పత్తులను అందించడం ద్వారా ఈ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సరికొత్త ఫ్యాషన్ మరియు అందానికి సంబంధించిన వస్తువులను అమ్మడం వలన మంచి లాభాలు వస్తాయి. ఆన్లైన్లో అమ్మకాలు చేయడం ఇంకా సులభతరం చేస్తుంది. ఈ రాశివారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానమందు సంచరించడం వలన ధన సంపాదనకు బలమైన అవకాశాలు లభిస్తాయి. పంచమ స్థానం అనేది పూర్వపుణ్యం, సృజనాత్మకత, సంతానం వంటి విషయాలను సూచిస్తుంది. ద్వితీయ లాభాధిపతి ఈ స్థానంలో ఉండటం వలన ఈ రంగాల ద్వారా ధనలాభం చేకూరుతుంది. ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. అంటే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ముందుగా వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. అలాగే చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. దీనివలన ఆనందం కలుగుతుంది. వేర్వేరు మార్గాల ద్వారా ధనం ఎక్కువగా వస్తుంది. దీనివలన ఆర్థికంగా మరింత స్థిరత్వం వస్తుంది. ఉద్యోగం విషయానికి వస్తే కోరుకున్న హోదా కలిగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అంటే వారు ఆశించిన స్థాయి మరియు బాధ్యతలు కలిగిన ఉద్యోగం వారికి లభిస్తుంది. దీనివలన వారి కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆస్కారం ఉంది. వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగం లభించడం వల్ల ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మరింత మంచిగా ఉండటానికి అవకాశం ఉంది. 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. పంచమ స్థానంలో ఉన్న గురుడు భాగ్య, ధనుస్సు మరియు జన్మరాశిని వీక్షించడం వలన ముఖ వర్చస్సు మరియు శరీర సౌష్ఠవం పెరుగుతుంది. గురుడు శుభగ్రహం కావడం వలన ఆయన దృష్టి పడిన రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. దీనివల్ల ముఖం కళగా మారుతుంది. శరీరం కూడా మంచిగా తయారవుతుంది. సంతానం సృజనాత్మకంగా ఉన్నత విద్యలలో బాగా రాణిస్తుంది. పిల్లలు విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు. గురువు సత్యగుణ ప్రధానమైన వాడు. దీనివలన మంచి ఆలోచనలు కలిగి మంచి సంస్కారం ఉన్నవారిగా తయారవుతారు. పిల్లలు మంచి విద్యను అభ్యసించి సమాజానికి మరియు కుటుంబానికి ప్రయోజనకురాలుగా మారుతారు. దీనివలన కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పిల్లలు గొప్ప స్థానాల్లో స్థిరపడతారు. దీనివలన తల్లిదండ్రులు గర్వపడతారు. ఉన్నత విద్యలను రాణించి సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకారులుగా మారుతారు. గురువు ప్రభావం వలన విద్యార్థులు తమ చదువులో మంచి పురోగతిని సాధిస్తారు మరియు దేశం యొక్క అభివృద్ధిలో కూడా తోడ్పడతారు. సమాజానికి ఉపయోగపడే వృత్తులను ఎంచుకొని దేశం యొక్క అభివృద్ధిని సహాయం చేస్తారు. అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే పెద్ద సమస్యలు కాకపోయినా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. దీనితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్య సమస్యల కారణంగా మందులు, వైద్య పరీక్షలు వంటి వాటికి ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన ప్రయాణాల వల్ల మరియు బయటి ఆహారం తీసుకోవడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తాయి. డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్లు మరియు ఆరోగ్య
సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు రావచ్చు లేదా ఆదాయం తగ్గవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. కావున ఈ 2 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం, సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆలోచనలతో ఉండటం మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం వంటివి అవసరం. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి శని సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శని గ్రహం కుంభరాశికి చతుర్థ, అష్టమ మరియు లాభ నష్టాలను వీక్షించడం వలన ఈ సంవత్సరం ధనం సంపాదించే మార్గాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అంటే కష్టపడి పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం వంటి విషయాల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది. చాలా పరిశ్రమ చేసి సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. అంటే పట్టుదలతో పనిచేయడం ద్వారా ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు. ఇతర దేశాల ద్వారా, బహుళ జాతి సంస్థల ద్వారా మరియు విదేశీ వ్యాపారాల ద్వారా కూడా ధనం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ వ్యాపారాల్లో కూడా విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వంటి స్థిరాస్తులు క్రయ విక్రయాల ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. అంటే భూములు, ఇల్లు వంటి వాటిని కొనడం, అమ్మడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. శని ప్రభావం వలన కుటుంబంలో ఒత్తిడి, ఆందోళన వంటివి పెరిగే అవకాశం ఉంది. కావున కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. కావున జాగ్రత్త అవసరం. జూలై నుండి నవంబర్ నెలల మధ్య కాలంలో కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోనికి నడుపుతారు. అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను కాపాడడానికి ప్రయత్నిస్తారు. సమయానికి అందరితో సరైన రీతిలో మాట్లాడుతూ కుటుంబంలో ఏర్పడే సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. అందరినీ కలుపుకొని కుటుంబంలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరుస్తారు. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి రాహు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి జన్మరాశిలో రాహువు సంచరించడం వలన ప్రత్యేకమైన ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా మీ ఆలోచన మరియు అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది. అంటే మీ ఆలోచనలు, నిర్ణయాలు మరియు విషయాలను అర్థం చేసుకునే విధానంలో మార్పులు వస్తాయి. రాహు ప్రభావం వలన ఒక్కోసారి గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కావున తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే ఆలోచనలు సరిగ్గా ఉండకపోవడం వలన మానసికంగా కొంత బాధ కలిగే అవకాశం ఉంది. రాహు వలన ఎక్కువగా ఆలోచనలు పెరిగాయి, సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జన్మరాశిలో రాహువు సంచరించడం వలన సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. అంటే ఆలోచనలలో స్పష్టత లోపించడం వలన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. అంటే తొందరపాటు వలన ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది భవిష్యత్తులో సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఇది ప్రతి పనిలో తొందరపాటును సూచిస్తుంది. అంటే రాహు ప్రభావం వలన పనులను తొందరగా పూర్తి చేయాలనే ఆతృత పెరుగుతుంది. దీని వలన పనుల్లో తప్పులు జరిగే అవకాశం ఉంది. ఆ పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే తొందరపాటు వలన పనులు సరిగ్గా చేసుకోకపోవడం వలన ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడి పనులు ఆలస్యం అవుతాయి. రాహు ప్రభావం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది. అంటే అనవసరమైన భయాలు, ఆందోళన కలుగుతాయి. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి కేతు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సప్తమ స్థానంలో కేతువు సంచారం అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే సప్తమ స్థానం వైవాహిక జీవితం మరియు భాగస్వామ్యానికి సంబంధించింది. కేతువు ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అహంభావం, అపార్థాలు, కలహాలు వంటివి పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుగులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించాలి. భార్యాభర్తల మధ్య పరస్పర అభిమానం మరియు గౌరవం పెంపొందించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని సహనంతో మెలగాలి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం వలన బంధం బలపడుతుంది. చిన్న చిన్న వాటిని పట్టించుకోకుండా సర్దుకుపోవడం వలన దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. కుంభరాశి వారికి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారు నిత్యం దుర్గామాతను ఆరాధించటం వలన ఇక్కట్లు తొలగుతాయి. ప్రతి శనివారం హనుమాన్ చాలీస పఠించడం మరియు ప్రతి సోమవారం శివారాధన చేయటం వలన ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.